మీ పేరు పి అనే అక్షరంతో మొదలవుతుందా? ప్రి అంటేనే ప్రెడిక్షన్. మీరు ప్రతి ఒక్కరిని సులువుగా అంచనా వేయగలుగుతారండి. ఏ విషయంలో గాని. మీరు ఉద్యోగం చేయాలనుకుంటే ఇంటర్వ్యూకి వెళ్తే ఇంటర్వ్యూవర్ ఏ క్వెషన్ అడుగుతాడు? ఏ టాపిక్ పైన అడుగుతాడు? ఎంత డెప్త్‌గా అడుగుతాడు? మీరు ఎంత సాలరీ వరకు ఆయన్ని అడగొచ్చు అని ప్రతి ఒక్కటి అంచనా వేయగలుగుతారు. మంచి మేధా సంపత్తి ఉంటుంది. ఎవరైతే పి అనే లెటర్‌తో మొదలై మీ పేరులో 2 ఏలు గాని 2 ఐలు గాని ఒక ఏ ఒక ఐ ఈ ఓవెల్స్ లో ఏవైనా 3 కాంబినేషన్ లో ఉన్నట్లయితే మీ జీవితం అద్భుతంగా ఉంటుంది. మీరు ఏ రంగంలోనే మెయిన్ గా కళా రంగంలో గాని, ట్రాన్స్పోర్ట్ రంగంలో గాని, రియల్ ఎస్టేట్ రంగంలో గాని మీరు ఏలుతారు. మీరు ఇంట్లో ఒక్కరే అబ్బాయి అయినా లేదు ఒక్కరే అమ్మాయి అయినా ఇంకా మీ జీవితానికి డోకా లేదనే చెప్తుంది మన ధర్మగ్రంథి శాస్త్రం. ప్రతి విషయంలోనూ మీరు ఉన్నది ఉన్నట్టుగా కుండ బద్దలు కొట్టే చెప్తారండి. ఇది జరుగుతుంది లేదంటే లేదు. ప్రతి విషయంలోనూ మీరు ఒక రిజిడ్ గా ఉంటారు. ఒక పాదరసంలా ఉంటారు. పాదరసం అంటే మనకున్నటువంటి 108 మూలకాల్లో ఒక స్పెషల్ క్యారెక్టరిస్టిక్ ఉంటుంది. దాన్ని కింద పడితే పట్టుకుంటే పట్టుకోవడానికి ఉండదు. దాన్ని పట్టుకోవాలంటే స్పెషల్ మళ్ళీ ఒక కెమికల్ ని వాడితేనే దాన్ని పట్టుకోగలుగుతాం. మీరు కూడా మీ జీవితంలో అందరి అంచనాలను తలకిందులు చేసి మీరు ఎవరు ఊహించనంత ఎత్తుకు ఎదుగుతారండి. మీ పేరు పి అనే అక్షరంతో మొదలై అందులో 5 లెటర్స్ ఉన్నా 6 లెటర్స్ ఉన్నా మెయిన్ గా మీ చేతి గుండా ఎవరికి డబ్బులు ఇచ్చినా తిరిగి రావడం చాలా కష్టం. మధ్యవర్తిత్వ విషయంలో మీరు మధ్యవర్తిత్వంలో ఉండి డబ్బులు ఇప్పించిన, పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసిన ప్రతి విషయంలోనూ మీకు ఆటంకం. ఇంట్లో మిమ్మల్ని ఏ గుర్తింపు ఉండదు. సమాజంలో మిమ్మల్ని దేవుళ్ళ చూస్తారు. ఒక్కసారి మీ పేరు పి అనే అక్షరంతో మొదలై అందులో 3 ఓవెల్స్ ఉంటే నన్ను పర్సనల్ గా కలిసే ప్రయత్నం చేయండి.